వెల్కమ్ టు బీఆర్కే హెల్తీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ యూరో గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వెజనల్ సర్జన్ డాక్టర్ శ్రీజ గుర్రాల గారు. వారితో స్పెషల్ చిట్చాట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యూరో గైనకాలజిస్ట్గా చాలా ఫేమస్ మీరు. అసలు ఏంటి మాకు తెలియని విషయం దాంట్లో? సో అందరికీ తెలిసింది ఏంటి అంటే గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ అంటే వాడుక భాషలో ఏమంటాము, ఆడవారి డాక్టర్ అని అంటారు. యూరో గైనకాలజీ అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఆడవారికి వచ్చినట్లయితే దాన్ని ఒక గైనకాలజిస్ట్ డీల్ చేసినప్పుడు దీన్ని యూరో గైనకాలజీ అంటాం. ఓకే, అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటి ప్రాబ్లం ఉంటే మీ దగ్గరికి తీసి పంపిస్తారా? అలా ఏం లేదండి. ప్రతి గైనకాలజిస్ట్ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ అవన్నీ ట్రీట్ చేస్తారు. కొన్ని వాళ్ళ పరిధిలో లేనివి అంటే బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అని అంటాము, ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అని. అదేంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏం కనిపించదు, కానీ ఆడవాళ్ళకి ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, నిద్ర లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అడిషనల్గా ఉంటాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక్క ట్రీట్ చేసిన దానివల్లనో లేదా ఇన్ఫెక్షన్ లేకపోయినా మెడిసిన్స్ ఇస్తుంటేనో వాళ్ళకి రిలీఫ్ రాదు. అలాంటి కండిషన్లో మా రోల్ ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా ఇలాంటి ఈ బ్లాడర్కి సంబంధించిన ఇష్యూస్ విమెన్లో ఎప్పుడు చూస్తాం? ఎప్పుడు చూస్తాం అనే దానికి ఏజ్ లిమిట్ అయితే లేదండి, కానీ యూజువల్గా మెనోపాజ్ తర్వాత అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత అయితే ఎక్కువ శాతం మంది గమనించడం అయితే చూస్తాం. కానీ డెలివరీ అయిన వెంటనే కూడా అది సెక్షన్ కానివ్వండి లేదు నార్మల్ డెలివరీ కానివ్వండి, యూరిన్ పడిపోవడం కానీ సడన్గా అర్జెంటుగా యూరిన్ రావడం కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. అలాగే షుగర్స్ కంట్రోల్ లేని వాళ్ళకి కూడా ఈ అర్జెన్సీ అనే ప్రాబ్లం ఉంటుంది. చిన్న పిల్లలకి వచ్చేటప్పటికి బెడ్ వెట్టింగ్, రాత్రులు సడన్గా యూరిన్ వెళ్ళిపోతారు పిల్లలు. ఒక ఏజ్ వరకు ఓకే అనుకుంటాం, బట్ ఒక ఏజ్ తర్వాత కంట్రోల్ అనేది డెవలప్ అవ్వాలి. ఆ కంట్రోల్ డెవలప్ అవ్వట్లేదని అంటే ఇంకేదైనా ప్రాబ్లం మిస్ అవుతున్నామేమో అని తెలుసుకోవడం కోసం ఒక యూరో గైనకాలజిస్ట్ ఒపీనియన్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఈ యూరిన్కి సంబంధించిన ఇష్యూస్లో ఎక్కువగా మహిళలు కంప్లైంట్ చేస్తుంటారు ఏంటంటే యూరిన్ లీక్ అవుతుంది, బొట్లు బొట్లుగా యూరిన్ పడుతుంది, దగ్గినా తుమ్మినా యూరిన్ వస్తుంది అనేది. అది ఎందుకు డాక్టర్ గారు? సో మెడికల్ టర్మ్స్లో అయితే దీన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటామండి. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే మీరు దగ్గినా తుమ్మినా లేదా ఏదైనా బరువు ఎత్తినా సడన్గా కింద కూర్చొని పైకి లేవడం, కొన్నిసార్లు కలయిక సమయంలో కూడా యూరిన్ రావడం. సో ఇది చెప్పుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఈవెన్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోలేరు, ఫ్యామిలీలో చెప్పుకుంటే ఏం కాదు డెలివరీ తర్వాత అవుతుంది, ఇది నాకునింది నీకుంటుంది అని మదర్స్ చెప్పడం, ఇవన్నీ రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి మా దగ్గర కూడా ఇలాగే చెప్పుకుంటారు. ఇది అసలు ప్రాబ్లం అని కూడా వాళ్ళు అనుకోరు, ఈ బొట్లుగా లీక్ అవ్వడం అనేది. దీనికి మెయిన్ రీజన్ ఏముంటుంది అని అంటే ఆ మూత్ర నాళం ఏదైతే ఉంటుందో అది లూజ్ అవుతుంది, దాని చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అన్నీ లూజ్ అవుతాయి. అది డెలివరీ వల్ల కావచ్చు, మెనోపాజ్ వల్ల కావచ్చు, ఒబెసిటీ వల్ల కావచ్చు. ఒబెసిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లం, బట్ జస్ట్ వెయిట్ తగ్గడం వల్ల కరెక్షన్ జరిగిపోతుందా అంటే జరగదు. మల్టీ డిసిప్లినరీ అంటే మల్టిపుల్ థింగ్స్ కూడా చూసుకోవాలి, వేరే వేరే డాక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. చేసినప్పుడే మనకు ఆ ప్రాబ్లం కరెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎస్, అంటే మీరు ఇంకా లాప్రోస్కోపిక్ సర్జన్ అని కూడా చెప్పారు. తెలుసు మాకు చాలా. అంటే ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు ట్రీట్మెంట్? ఇది సపరేట్గా ఉంటుందా? సో యూరినరీ కంప్లైంట్స్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం అని అంటే అండి, ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఏదైతే నేను మీకు చెప్పానో యూరిన్ లీక్ అవ్వడం అనేది, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే వితౌట్ సర్జరీ కొన్ని ప్రొసీజర్స్ చేస్తాం. చేసిన తర్వాత కూడా ఇంకా పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, మెడిసిన్స్ పెడతాము, ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు, వేరే వేరే ఏ రీజన్ వల్ల అని కూడా చూసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక కామన్ ప్రాబ్లం, యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్ కేస్ యంగ్ పేషెంట్స్లో ఏంటి అని అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు సఫర్. ఆ సఫరింగ్ని తగ్గించడం కోసం వీ కెన్ డూ కొన్ని కాల్పో సస్పెన్షన్ అని ఒక ప్రొసీజర్స్ ఉంటాయి, వేర్ ఈ బ్లాడర్ మూత్రం సంచి యొక్క నాళాన్ని పైకి లాగి కుడతామన్నమాట. అది లాప్రోస్కోపిక్గా చేస్తాం. అలాగే కింద నుంచి పేగు జారడం అని అంటారు, దీన్ని పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటారు. అందులో మూత్రం సంచి జారచ్చు, గర్భాశయం జారచ్చు, లేదా వెనకాలన్న మోషన్ బ్యాగ్ అదైనా జారచ్చు. సో ఏది జారినా దీన్ని ప్రొలాప్స్ అనే అంటాం. దీన్ని కరెక్ట్ చేయడానికి లాప్రోస్కోపిక్ స్లింగ్ సర్జరీస్ అనేటివి ఉంటాయి. సాక్రోకాల్పోపెక్సీ అని మెష్ వేస్తాము, మెష్ వేసి దాన్ని వెనక్కి లాగి కుడతాం అనమాట. తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎస్, తర్వాత నార్మల్ లైఫే లీడ్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్లుగా వాడుక భాషలో చెప్తారు పేగు జారింది అని, అది డెలివరీ తర్వాతే ఉంటుందా? డెలివరీ తర్వాత కొందరికి ఉంటుందండి, బట్ అంతకంటే ముందు ఈవెన్ ఒక డెలివరీ కూడా కాని వాళ్ళకు కూడా అలాంటి పేగు జారడం అనేది చూస్తాం. నల్లి ప్యారస్ ప్రొలాప్స్ అంటాం దీన్నే.
ఎందుకు జారుతుంది అంటే జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. జెనెటిక్గా వాళ్ళ బాడీ టెక్స్చర్లో కొల్లాజన్ అనే ఒకటి ఉంటుంది మనకి. ఈవెన్ మన రింకిల్స్కి కానీ ఫేస్ మంచిగా ఉండడానికి కానీ ఇవన్నిటికీ కొల్లాజన్ రెస్పాన్సిబుల్. సో సేమ్ థింగ్, దాని డెఫిషియన్సీ ఉంటుంది. ఆ కొల్లాజన్ అనేది ఉత్పత్తి అవ్వదన్నమాట. అలాంటి వాళ్ళకి ప్రతిదీ వీక్ అయిపోతుంది. ఆ లిగమెంట్స్, ఇప్పుడు మన గర్భసంచి పట్టుకునే లిగమెంట్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ జారిపోతాయి. ఆటోమేటిక్గా మనకి పేగు కిందకి తగలడము అలాంటివి ఉంటాయి. ఇది పేగు కాదు, బట్ వాడుక భాషలో ఎస్. ఇప్పుడు ఆ పేగు కిందకు జారింది అన్నప్పుడు లక్షణాలు ఏం కనిపిస్తాయి? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అండి, ఈ ప్రొలాప్స్లో కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో వీపు నొప్పిగా ఉంది అని, యూరిన్ పడిపోతూ ఉంది, లేకపోతే యూరిన్ కొంతమందికి కంప్లీట్గా పోలేరు. యూరిన్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత దే స్టిల్ ఫీల్ మాకు ఇంకా ఏదో ఉంది అని కొంతమంది దాన్ని సర్దుకుంటారు, వెనక్కి పెట్టుకొని దెన్ దే ట్రై అండ్ కంప్లీట్ ద సైకిల్ అనమాట. ఆ యూరిన్ కంప్లీట్ చేయడం కానీ, మోషన్ వెళ్ళేటప్పుడు కంప్లీట్నెస్ ఉండదండి, మళ్ళీ వెళ్ళాలి, ఊరికే మోషన్ వెళ్ళిన ప్రతిసారి కొద్దిగానే వస్తుంది. సో ఇది కూడా ఒక రీజనే. అంటే బరువుగా అనిపిస్తూ ఉంటుంది లోయర్ పార్ట్లో. ఆ బరువుతోటే వాళ్ళు సఫర్ అవుతానే ఉంటారు, ఇది నార్మల్ అనుకుంటారు. సడన్గా మనం చూసినప్పుడు కంప్లీట్గా జారిపోయి ఉంటుంది. అది వదిలేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుందని అంటే మూత్ర నాళాలు సైడ్కి ఉంటాయి, అవి కూడా వాస్తాయి. ఆ వాపుతోటి కిడ్నీ డ్యామేజ్ కూడా జరగచ్చు. సో ఇన్ఫెక్షన్ అనేది వెరీ రేర్ అండి. ఇన్ఫెక్షన్ అంటే అది కింద తగులుతూ ఉండడం వల్ల, నేలకు తగలడం, అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది. బట్ నార్మల్గా ఇన్ఫెక్షన్ కాదు, అది వాపు. ఆ వాపు అంటే యూరిన్ ఉండిపోవడం వల్ల కంప్లీట్గా వెళ్ళదు కదా. సో ఆటోమేటిక్గా యూరిన్ అనేది ఆ మూత్రనాళాల్లో ఉండిపోయి కిడ్నీ వరకు వెళ్తుంది. కిడ్నీ కూడా వాపు వస్తుంది. ఆ వాపుతోటి డ్యామేజ్ జరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్లో మనకి కిడ్నీ డ్యామేజ్గా బయటపడుతుంది. అప్పుడే వస్తుంది అన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు. 100%. ఏం చెప్తారు డాక్టర్ గారు ఈ ప్రాబ్లంతో వచ్చినప్పుడు? పేషెంట్స్ చాలా ఎక్కువ క్రానిక్ స్టేజ్లో వస్తారు కదా. సో క్రానిక్ స్టేజ్లో వచ్చినప్పుడు అయితే యూజువలీ సర్జరీ ఈజ్ ద ఫస్ట్ చాయిస్ అండి మాకు కూడా. ఎందుకంటే మెడికల్గా ఇప్పుడు మేనేజ్ చేయడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది. మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఈ పేగు జారడంలో మెడికల్ మేనేజ్మెంట్ ఏముండదు, నాన్ సర్జికల్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. అండ్ మరీ సివియర్ కండిషన్స్, ఇప్పుడు మీరు ఎట్లయితే ఇన్ఫెక్షన్ అన్నారో అలా గర్భసంచి ముఖద్వారానికి ఇన్ఫెక్షన్ రావడం, లేదు అని అంటే ఆ చుట్టుపక్కల అల్సర్స్ ఫామ్ అవుతాయి, అవన్నీ బ్యాడ్ స్మెల్ క్రియేట్ చేయడం కానివ్వండి, దానిలోంచి ద్రవాలు లీక్ అవ్వడం కానివ్వండి జరుగుతుంది. దానికి పెసరీ అనే ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. అదొక సిలికాన్ రింగ్ లాగా ఉంటుంది, దాన్ని యూరోగైనకాలజిస్టులు పెడతారు. సో దాన్ని పెడితే ఏమవుతుందంటే ఈ పేగ్ ఏదైతే కిందికి జారిందో, అంటే ఏదైతే ప్రొలాప్స్డ్ ఆర్గన్ ఉందో అది వెనక్కి వెళ్ళిపోయి కూర్చుంటుంది అనమాట. ఇది ఒక టెంపరీ థింగ్. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఇప్పుడు మనం అసలు సర్జరీయే చేయలేం వీళ్ళకి అనుకున్న వాళ్ళకి, దట్ ఈస్ అ పర్మనెంట్ ఆప్షన్. మనం అది పెట్టేసి వదిలి విల్ గివ్ గ్యాప్స్, వాళ్ళని వచ్చి ఫాలోఅప్ చేయమంటాము. వచ్చిన ప్రతిసారి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టడం కానీ, అది గరుగ్గా అయిపోతే ఆ పెసరీ అనేది దాన్ని మార్చి వేరేది పెట్టడం కానీ చేస్తాం. అసలు గర్భసంచికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్ గారు ఒక 40 తర్వాత అని చెప్పడానికి అయితే ఇప్పుడు అస్సలు లేదండి. ఎందుకంటే ఈవెన్ యంగ్ పిల్లల్లో కూడా వీఆర్ సీయింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. మేజర్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఇట్ పీసీఓడి, ఎండోమెట్రియోసిస్. ఇప్పుడైతే అందరికీ తెలుసు పీసీఓడి అంటే ఆ నీటి బుడగల సమస్య అని, ఎండోమెట్రియోసిస్ అంటే ఏదో లోపల నొప్పి కలిగించే సమస్య. సో అదొక సిస్ట్లా కావచ్చు, లేదు ఇంకెక్కడికో వెళ్ళి కూర్చున్న ఎండోమెట్రియల్ టిష్యూ అనమాట. నార్మల్గా గర్భసంచి లోపల ఉండాల్సిన ఒక టిష్యూ బయటకు వెళ్ళి కూర్చుంటుంది. అలాంటప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. దాన్ని చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటారు. అంటే దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరికి వస్తుంది అని అంటే నిజంగా అయితే దానికి ఎందుకు రీజన్ అనేది తెలియదండి. బట్ ఓవర్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్, రెగ్యులర్ మన యూసేజ్లో మనం ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేయడం కానీ, బాటిల్స్ యూజ్ చేయడం కానీ, నోన్ ఫ్యాక్ట్ మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్లోకి వెళ్తున్నాయి అనేది. సో దట్ ఈస్ వన్ రీజన్. ఒబెసిటీ అనేది ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ అయిపోయింది ఇప్పుడు. అంటే మనం ఏ షాప్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మీడియంలు, లార్జ్లు, ఎక్సెల్ అయిపోతాయి. స్మాల్, ఎక్స్ట్రా స్మాల్ అనే కాన్సెప్ట్ లేదు. ఎవరైనా బక్కగా కనిపించినా కూడా ఏంటి మీ ఇంట్లో తిండి పెట్టట్లేదా నీకు అంటే, ఒబెసిటీ అనేది మనం ఆ ప్రాబ్లం లాగా కూడా చూడట్లేదు. చిన్నపిల్లలకి మెయిన్ పీడియాట్రిషియన్ వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే ఫుడ్ తినట్లేదండి, అదొకటే కంప్లైంట్.
ఓవర్ ఫీడింగ్ చిన్నప్పటి నుంచి చేస్తున్నారండి. దానివల్ల ఫర్దర్ లైఫ్లో వచ్చేటప్పటికి ఒక 20 years వచ్చిన పాప మీరు చిన్నప్పటి నుంచి ఓవర్ ఫీడ్ చేస్తే సడన్గా ఎలా మానేస్తారండి ఫుడ్? చిన్నపిల్లలు బొద్దుగా లేకపోతే కూడా అడిగే వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతూ కంప్లైంట్ అమ్మ మీద కదండి, నువ్వు పెట్టట్లేదు అందుకని బొద్దుగా అవ్వట్లేదని. బట్ బొద్దుగా అవ్వడం కాదండి ఇంపార్టెంట్, హెల్దీగా ఉండడం. కొంతమంది కిడ్స్ చబ్బీగా ఉన్నా కూడా దే ఆర్ వెరీ యాక్టివ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చైల్డ్ మీరు 10 years నుంచి ఎక్స్ట్రా క్లాసెస్ అని పెట్టి వాళ్ళని ట్యూషన్లకు తిప్పుతూ ఉంటే అసలు బయటకు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు ఆడతారు? అర్లీ ప్యూబర్టీ వస్తుంది, తొందరగా మెన్సెస్ వచ్చేస్తుంది అని అంటే ఒక 9 years 10 years పాపకి ఎలా తెలుస్తుందండి హౌ టు మేనేజ్? మీరు చెప్పినా కూడా పాపకి ఎలా? చిన్నప్పటి నుంచి ఇంట్లో మనమైనా సరే ఏడుస్తున్నారు అని అంటే టీవీ పెట్టి ఫుడ్ పెట్టడం, ఆటోమేటిక్గా వాళ్ళకి అసలు ఏం తింటున్నారో కూడా తెలియదు. ప్రతి దానిలో ఒక స్వీట్ వేస్తాము, వేసి కలిపి పెడతాము, ప్రతి ముద్దలో బెల్లం ముక్క పెడతారండి. అంటే తీయగా ఉంటే తప్ప తినరని. ఇట్స్ వెరీ కామన్ నౌ. అండ్ మనం చెప్పినా దే డోంట్ లిసన్. ఏం కాదులేండి డాక్టర్, ఇప్పుడే కదా, 2 పుచ్చిపల్లే కదా. అసలు పుచ్చిపళ్ళు ఎందుకు వస్తాయండి? మీకు వచ్చాయా చిన్నగా ఉన్నప్పుడు? మన అమ్మమ్మల తాతయ్యలకు వచ్చాయా? లేదు కదా, వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చాయి. ఇప్పుడు పిల్లలకి ఎందుకు ఇంత కామన్గా చూస్తున్నాం? ఓవర్ యూజ్, ఓవర్ ఫీడింగ్. ప్రతి దానిలో బయటికి వెళ్తే చాక్లెట్ కంపల్సరీ, రోజు స్కూల్కి వెళ్ళాలంటే చాక్లెట్ కంపల్సరీ, వాళ్ళు దోశ తినాలన్నా దాని మీద టొమాటో సాస్ కంపల్సరీ. టొమాటో సాస్లో ఏముంటుంది వెనక్కి తిప్పి ఎప్పుడన్నా ఇంగ్రీడియంట్ లిస్ట్ చదివారా? చదవం. పోనీ బెల్లం ఏదో మంచి ఆల్టర్నేటివ్ లాగా, అది షుగరే కదా. చిన్న పిల్లలకి 2 years 3 years లోపల పిల్లలకి నో షుగర్ ఇస్ రిక్వైర్డ్. వాళ్ళకి ఏం తెలీదు షుగర్ ఏంటి, సాల్ట్ ఏంటి, అవన్నీ వాళ్ళకి తెలీదు. సాల్ట్ 1 year వరకు ఇవ్వకపోవడం బెటర్, షుగర్ 2 years వరకు ఇవ్వకపోవడం బెటర్. అండ్ ఇచ్చేసిన తర్వాత రోజు కోకులు అవి ఇచ్చి హైపర్ యాక్టివిటీ ఉంది కిడ్కి, మనం చెప్పే మాట వినట్లేదంటే ఎలాగా? ఒక పాయింట్ తర్వాత ప్యూబర్టీ ఎర్లీగా వస్తుందంటే ఎలాగా? మీరు రోజు ఇచ్చే ఫుడ్ ఏమైనా మారుస్తున్నారా? బిర్యానీ తినిపిస్తారు, తినిపించింది ఓకే, బట్ దాని తర్వాత పెప్సీ. మనం అందరం కూర్చొని తాగితే ఇంట్లో బిడ్డ అడగరా? మన చేతిలో మనమే పాడు చేస్తాం. అంతే. ఎర్లీ ప్యూబర్టీ అనేది అసలు అసలు ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది డాక్టర్ గారు. ఎస్. ప్రతి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. అది ఏమైనా ముందుగా వస్తుందని మనం తెలుసుకోవచ్చు. భయపడడం ఇంపార్టెంట్ కాదండి, ప్రతి ఒక్కరం భయపడతాం. బట్ దానికి మనం ఏం చేస్తున్నాం? మనం ఏదో ఒక చర్య తీసుకుంటే తప్పితే దాన్ని ఆల్టర్నేట్ చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్కి షుగర్స్ అవాయిడ్ చేయండి. షుగర్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. మీరు సేఫ్ హెల్దీ స్నాక్ అనుకునే ఆప్షన్లో కూడా మాల్టోడెక్స్ట్రిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, అదైనా షుగరే, ఇట్స్ లిక్విడ్ గ్లూకోజ్. సో వెన్ యూర్ గివింగ్ షుగర్స్ ఇట్స్ అన్ అడిక్షన్ అండి. షుగర్ అడిక్షన్ ఇస్ ద హైయెస్ట్ అడిక్షన్. మీరు షుగర్ లేకుండా 30 days ఉండమని ఎందుకు ఛాలెంజ్ పెడతారు? బికాజ్ యూ కెనాట్ డూ ఇట్. ఎంత స్లైటెస్ట్ షుగర్ అన్నా కానీ బాడీలోకి వెళ్ళకపోతే బాడీ తట్టుకోలేదు. అదే చిన్నపిల్లలకి వాట్ ఈస్ దాట్ అని అంటే తల్లిపాలు, తల్లిపాలలో ఉండే షుగర్కి వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ అదంతా. అందుకే 6 నెలల వరకు తల్లిపాలు ఇమ్మంటాం. ఆ తర్వాత మనమే అనుకుంటాం పిల్లలకి పాలు అవసరం అని. తల్లి పాలు సరిగా ఉండవు, అది ఎందుకు డాక్టర్ గారు? అసలు సరిగా ఉండకపోవడం ఏం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా వీ షుడ్ బి రెడీ టు గివ్ ద చైల్డ్. ఇప్పుడు ఫస్ట్ పుట్టగానే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, తల్లి పడుకొని ఉంటుంది, ఈ లోపల ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయ్యో బిడ్డ ఏడుస్తుందని చెప్పేసి టాప్ ఫీడ్ ఒకటి కల్పిచ్చేస్తారు. ఊరికే పైనుంచి పాలు పడుతుంటే తాగే బేబీకి సక్ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? సక్ చేసి బేబీ పాలు తీసుకోవాలి అని అంటే బేబీ హ్యాస్ టు ట్రై, చాలా కష్టపడితే పాలు వస్తాయి ఒక చుక్క. అది కూడా తల్లికి ఆబ్వియస్లీ డెలివరీ అయిన వెంటనే ఇమ్మీడియట్గా రాదు, బట్ ఆ టైంలో బేబీ సక్ చేయాలి. బేబీ సక్ చేస్తేనే మనకు మిల్క్ అనేది రిలీజ్ అవుతుంది, బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, హార్మోన్ రిలీజ్ అవ్వాలి. హార్మోన్ని రిలీజ్ చేయలేకుండా మనం బయట క్రియేట్ చేస్తే ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్గా బేబీ సకింగ్ ఆగిపోతుంది. లాచింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది వేర్ బేబీని కరెక్ట్గా పొజిషన్ చేసి బ్రెస్ట్కి పెట్టడం. అది తల్లికి ముందు నుంచి కూడా నేర్పించాలి. అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయి ఫస్ట్ డెలివరీకి వాళ్ళకంతా కొత్తగానే ఉంటుంది. సో ముందర నుంచి నిప్పుల్ కేర్ కానీ బ్రెస్ట్ ఎలా చూసుకోవాలి ప్రెగ్నెన్సీ అప్పుడు, ఇవి కూడా ఇంపార్టెంటే. సో సడన్గా డెలివరీ అయిపోయిన తర్వాత నిప్పుల్ చూస్తే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, అది తర్వాత గమనిస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు. సో వెన్ యూ కెన్ సీ ఇట్ బిఫోర్ ఓన్లీ దెన్ వీ కెన్ గివ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మెనోపాజ్ అనేది ప్రతి మహిళ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన ఒక ఫేజే. అయితే
అది కరెక్ట్ ఏజ్ అంటే ఎప్పుడండి? సో యూజువల్గా తనకి కరెక్ట్ ఏజ్ అని చెప్పడం కంటే ఒక టైం ఫ్రేమ్ అని చెప్పడం బెటర్ అండి. 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు ఈ టైంలో మెనోపాజ్ అనేది జరుగుతుంది. ఇండియన్స్ పరంగా అయితే ఇట్స్ అరౌండ్ 51 ఇయర్స్. సో ఓవరాల్గా మనకు ఒక 51 సంవత్సరాల తర్వాత నుంచి ఊరికే బ్లీడింగ్ అవుతుంది అని అంటే అది ప్రాబ్లం లాగే పరిగణిస్తాం. బట్ ఫ్యామిలియల్గా అంటే మన మదర్కి 53కి అయింది అనుకోండి, వీళ్ళకి కూడా 53, 52 టైంకి అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎర్లీగా మెనోపాజ్ అయిపోతుంది. సో అది కూడా ఒక ప్రాబ్లమే. 35కి మెన్సెస్ ఆగిపోయాయి అని కొంతమంది వస్తూ ఉంటారు. సో అది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ మెనోపాజ్లో ఏంటిది అని అంటే 1 ఇయర్ కంప్లీట్గా మెన్సెస్ ఆగిపోతేనే దాన్ని మెనోపాజ్ అంటాం. 50 అప్పుడు కంప్లీట్గా 1 ఇయర్ ఆగిపోవాలి. ఇప్పుడు 6 నెలలు ఆగిపోయింది, మళ్ళీ పీరియడ్ వచ్చింది అని అంటే భయపడిపోయి కొంతమంది వస్తారు. అది ప్రాబ్లం కాదండి. మీరు దానికోసం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 6 మంత్స్ 8 మంత్స్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అన్నాం. బట్ ఒకవేళ 1 ఇయర్ ఆగిపోయింది, మీరు 50 ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు 1 ఇయర్ ఆగిపోయిందంటే మీకు మెనోపాజ్ వచ్చేసింది. దీని తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయిందనుకోండి, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే ఇది ప్రాబ్లం కాదని ఇంట్లో వాళ్ళే డిసైడ్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడతారు. ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయడంలో ఇట్స్ నాట్ అ మిస్టేక్ అండి. ద సంబడి హూ లెర్న్డ్ అ లిటిల్ బెటర్ దాన్ యూ అండ్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. రోజు డే ఇన్ డే అవుట్ వాళ్ళు అదే చూస్తుంటారు. మీకు ఇది ప్రాబ్లమా కాదా అన్నంత వరకు అయితే వాళ్ళు చెప్పగలుగుతారు కదా. మనం గూగుల్ని అడగడం ఎందుకు? డైరెక్ట్ వెళ్ళి చూపించుకుంటే మనకున్న ప్రాబ్లం కరెక్టేనా, మనం అనుకునేది కరెక్టా కాదా, ఒక టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, అది క్లారిఫై అయిపోతుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. 50 తర్వాత మెనోపాజ్ అనేది సర్వసాధారణంగా మనం చూస్తాం. మెనోపాజ్లో పీరియడ్స్ ఆగిపోతాయి. ఎస్. అయితే డాక్టర్ గారు, మరి ప్రీ మెనోపాజ్ స్టేజ్ అనేది ఉంటుందా? అదేంటి? సో పెరిమెనోపాజల్ స్టేట్ అంటే ఏంటి అంటే మెనోపాజ్ వచ్చే ముందర ఆడవారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. సో మేజర్గా ఇందులో మనం చూసేది వాజోమోటర్ సిమ్టమ్స్ అంటామండి. చెమటలు పట్టడం, ఇరిటబిలిటీ, అంటే ఇంట్లో వాళ్ళ మీద కొంచెం కోపం రావడం, ఇవన్నీ నార్మలే. అండ్ యూరినరీ కంప్లైంట్స్ కూడా ఉంటాయి, నిద్ర డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కలయికలో ఇబ్బందులు ఉంటాయి, అసలు కలయిక కావాలని అనిపించదు అనమాట. సో ఇవన్నీ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ అంటాం. దీస్ ఆర్ ట్రీటబుల్. అంటే కొన్నిటి వరకు ఏంటంటే మెడిటేషన్, యోగా తోటి చాలా వరకు సబ్సైడ్ అవుతాయి. లేదా మనకి స్ట్రెస్ రిలీవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది మేజర్ కాంపోనెంట్ ఇక్కడ. ఈ స్ట్రెస్ రిలీఫ్ ఎప్పుడైతే దొరుకుతుందో మనకి ఆటోమేటిక్గా కొన్ని కంప్లైంట్స్ అనేవి తగ్గుతాయి. బట్ ఇది కాకుండా మన కంట్రోల్లో లేకుండా మన వల్ల వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, లేదు మనమే చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ స్లీప్లెస్నెస్ వీటి వల్ల అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. కొంతమందికి హెచ్ఆర్టీ అనే అవసరం కూడా పడుతుంది. హెచ్ఆర్టీ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఈ ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోయినప్పుడు హార్మోన్స్ని రీప్లేస్ చేస్తామన్నమాట. సో ఇది మీ డాక్టరే ఇవ్వాలి, మనం సొంతగా తీసుకునే ట్రీట్మెంట్ కాదు. కొన్ని టెస్టులు చేసి ఇది అవసరమా లేదా అని డిసైడ్ చేసి తగిన హార్మోన్ రీప్లేస్మెంట్ ఇస్తారు. ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందని ఎలా తెలుస్తుంది? అంటే పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ అని ఇంకా ఏమైనా ఉంటాయి? యా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వెరీ కామన్ అండి. మోస్ట్ కామన్గా మనకు కనిపించేది ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్లో, అలాగే ఈ హెయిర్ ఎక్కువ రావడం ఫేస్ మీద, లేదంటే నడుం భాగంలో వెయిట్ ఎక్కువ పెరగడం, కానీ ఎంత ట్రై చేసినా వెయిట్ తగ్గట్లేదు. చిన్న పిల్లలు కూడా అలాగే చెప్తారనమాట, మేము చాలా ట్రై చేస్తున్నాం బట్ వెయిట్ తగ్గట్లేదని. సో ఏదో ఒక రీజన్ వెనకాల ఉండింటుంది. థైరాయిడ్ కూడా ఒక మేజర్ థింగ్, అది కూడా ఒక హార్మోనే. అయితే థైరాయిడ్ ఎట్లయితే తగ్గినప్పుడు మనం దాన్ని రీప్లేస్మెంట్ ఇస్తాం, బయట నుంచి టాబ్లెట్ వేసుకోమని చెప్తాం కదా. సేమ్ థింగ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ అంటే కూడా ఏంటి అంటే బయట నుంచి మనకి హార్మోన్ ఇవ్వడం. హార్మోన్ ఎందుకు ఇస్తున్నారు? ఊరికే మేము వెళ్తే హార్మోన్ ఇచ్చేస్తున్నారు అని అంటే మీ బాడీలో హార్మోన్ యొక్క సమతుల్యత లేనప్పుడు బయట నుండి హార్మోన్ తీసుకోవడం తప్పు కాదండి. సో ఇది ఒక రాంగ్ ఐడియా. మీకు అనవసరంగా ఎవరు పిల్స్ రాయరు. ఏదైనా రాస్తున్నారు అంటే మీరు ట్రై చేసి ఉంటారు, మనం బాడీ ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు, వేరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం కూడా డీల్ చేసి ఉండుంటారు ఆల్రెడీ, ఒక ఎండోక్రైనాలజిస్ట్ చూసుంటారు. ఇవంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనం వదిలేస్తే బాడీని, దానివల్ల సెకండరీగా ఇంకేవో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చూసేది పీసీఓడి ఒకటే. పీసీఓడి కింద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతా పోతే దానివల్ల గుండె ఇబ్బందులు, షుగర్ రావడం, ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండడం, ఇవన్నీ నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్. అది ఒక 13-year గర్ల్ అయినా 15-year గర్ల్ అయినా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ మేనేజింగ్ ఇట్ ప్రాపర్లీ దెన్
ఇట్ విల్ లీడ్ టు దట్ ప్రాబ్లం. అలా అని 15 years పాపకి ఓసీ పిల్స్ ఇస్తారంటే కాదు, ఇవ్వం అట్లా. బట్ ఆల్టర్నేట్గా వీ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్. దీనిలో పేరెంట్స్ రోల్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. దే హ్యావ్ టు టేక్ ద చైల్డ్ ఏదైనా గేమ్కైనా ఏదో ఒక దానిలో పెట్టండి పిల్లల్ని. గేమ్ ఆడడం ఇప్పుడు పిల్లలకి ఆడతామండి వీడియో గేమ్స్ అంటారు, అది కాదు ఇంపార్టెంట్. బయటకు వెళ్ళి నేచర్లో ఆడగలిగినప్పుడు వెన్ పేరెంట్స్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్, పిల్లలు కూడా ఖచ్చితంగా మారుతారు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయని చెప్పారు, అంటే ఎట్లా చెప్తారండి ఒక పీరియడ్ హెల్దీ పీరియడ్ అంటే? ఓకే, యూజువల్గా మనకు ఒక రేంజ్ ఆఫ్ టైం ఉంటుందండి. 22 days నుంచి 35 days వరకు ఇట్స్ ఎ రెగ్యులర్ టైం ఫర్ పీరియడ్. అయితే ఈ పీరియడ్ టైం కాకుండా కొంతమందికి ఎలా ఉంటుందంటే మాకు రెగ్యులర్గా 35 days సైకిల్ అని చెప్తారు. సో రెగ్యులర్గా ఉండే వాళ్ళకి 35 days సైకిల్ అయినా నార్మలే. కొంతమందికి ఏంటంటే మామ్ రెగ్యులర్గా 35 daysకి వస్తుంది, ఈసారి 3 నెలలు కూడా రాలేదు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవాలి. కొంతమందికి ట్యూబెక్టమీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఫెయిల్ అవుతుంది కొంతమందికి. ఫస్ట్ వెళ్ళి చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. మనమే చెక్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ లేదు అనుకుంటే నెక్స్ట్ ఎందువల్ల ఇది రావట్లేదు ఈ పీరియడ్ అనేది కూడా గమనించాలి. కొంతమందికి జస్ట్ థికెనింగ్ ఉంటుంది, లేదు సడన్గా స్ట్రెస్ రిలేటెడ్ ఏదో ఫ్యాక్టర్ ఉంటుంది. పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అట్లా ఒక 2 months అట్లా స్కిప్ అవుతూ ఉంటాయి, అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు స్ట్రెస్. ముందు రావడం కూడా చూస్తాము, ఎర్లీగా కూడా ఉంటుందండి. కొంతమందికి పీరియడ్ మధ్యలో బ్లీడ్ అవ్వడం కానీ, అండ్ పీరియడ్ కలిసిన ప్రతిసారి బ్లీడ్ అవ్వడం, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే మనం గర్భసంచి ముఖద్వారానికి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని ఒక ప్యాప్స్మియర్ అయితే తీయించుకోవాలి. యూజువలీ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నాము అని అంటే ఎవ్రీ 3 yearsకి ఒక్కసారి ప్యాప్స్మియర్ టెస్ట్, అంటే సర్వైకల్ క్యాన్సర్కి ఇదొక స్క్రీనింగ్ టెస్ట్. ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అని. ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేయించుకుంటే ఏంటంటే ఇప్పుడు చేయించుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 3 years వరకు వీఆర్ సేఫ్. దీనికే వ్యాక్సిన్ కూడా వచ్చింది ఇప్పుడు. వ్యాక్సిన్ ఏజ్ అంటే ఎట్లా డాక్టర్ గారు? మరీ చిన్నపిల్లలకు కూడా వేయించాలని చెప్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు పుట్టిన పిల్లలకైతే కాదండి, బట్ 9 years నుంచి ఇట్ ఈస్ అప్రూవ్డ్. సో 9 years నుంచి 15 years వరకు పిల్లలకి యూజువల్గా ఇవ్వడం బెటర్ ఆప్షన్. ఒక్కసారి పెద్దగా అయిపోయిన తర్వాత, అంటే 15 years దాటిన తర్వాత ఇవ్వచ్చా అని అంటే మన ఇండియన్ దీనిలో అయితే 45 years వరకు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే జనాలకి నాలెడ్జ్ వచ్చి మన దగ్గరకు వచ్చేవి కొన్ని సిచ్యువేషన్స్. ఇప్పుడు డెలివరీ అయిందనుకోండి, డెలివరీ అయిన తర్వాత మదర్ మా దగ్గరకు వస్తుంది, మనం చెప్తే వింటారు, అప్పుడు మనకొక ఆప్షన్ దొరుకుతుంది దట్ ఇంటరాక్ట్ అవ్వడానికి. అంతకంటే ముందు ఇంటరాక్షన్ అవ్వాలనుకున్నా కానీ పేషెంట్ మన దాకా రారు. అండ్ బయట ఏదన్నా వాళ్ళకి తెలిస్తే దానిలో కూడా చాలా అపోహలు ఉంటాయి. అమ్మో దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో, ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ అండి, వ్యాక్సిన్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? వ్యాక్సిన్ వల్ల ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ వస్తుందని చెప్తున్నారు కదా డాక్టర్ గారు. అంటే జనరల్గా బయట మాట్లాడుకోవటం, డాక్టర్స్ అయితే అసలు అట్లాంటి ఏముండవు, ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. చూడండి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వచ్చిందేమో, కానీ ఇది 2 సెపరేట్ ఇష్యూస్. ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, అది ఒకటి. అండ్ వ్యాక్సిన్ తీసుకున్నామా తీసుకోకపోవడమా అనే దాంతో సంబంధం లేకుండా ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు కూడా తీసుకొని ఉండొచ్చు వ్యాక్సిన్. సో ఇట్స్ జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా రిలేటెడ్ అండి, అంతనే తప్పితే దీనివల్ల ఇది వచ్చిందని అయితే ప్రూవెన్ కానే కాదు. అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్స్ అడ్వైస్ చేయరు. అయితే మహిళ తన ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అసలు? ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎందుకు డాక్టర్ని కలవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్ కండి, చిన్నపిల్లలందరికీ ఇట్స్ వేకప్ కాల్ లాగా దట్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. మనం మన బాడీని హెల్తీగా ఉంచుకోకపోతే మన ఫ్యూచర్ లైఫ్ అంతా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో చిన్నపిల్లల్ని ఏదైనా గేమ్ ఆడమని పంపించండి. మీరు ఇచ్చే 1 hour ఎక్స్ట్రా క్లాస్ ఫర్ ట్యూషన్ లేదా అబాకస్ క్లాసో ఇంకేదనో, పిల్లలు నేర్చుకునే ఫేజ్లో ఉంటారు. లైఫ్ అంతా నేర్చుకోవడమే అండి, ఈ రోజు కూడా మనం నేర్చుకుంటాం, పెద్దవాళ్ళు కూడా అంటారు ఇంకా నేర్చుకుంటున్నామని. సో మీరు అది అర్థం చేసుకోవాలి. ఒక ఏజ్లో ఆడడం ఇవన్నీ చేయించకపోతే లైఫ్ అంతా కష్టపడతారు వాళ్ళు, ఖచ్చితంగా ఉండాలి. సో ఎండలో పంపియండి. విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకండి, అందరికీ ఉంది. ఎండ అంటే మరీ కాలిపోయే ఎండలో పంపించకండి, పొద్దున్నే 6 గంటలకో 7 గంటలకో మంచి ఎండ ఉంటుంది. సో ప్లీజ్ బయటికి వెళ్ళండి, మీరు కూడా వాళ్ళతో వెళ్ళండి, ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 to 15 years వరకు ఇప్పించవచ్చు. ఆడపిల్లలకి మగపిల్లలకు కూడా ఇప్పిస్తాం. దీని తర్వాత ఫేజ్ ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళు యాక్టివ్గా అడలసెన్స్లోకి వస్తారు పిల్లలు. ఈ అడలసెంట్ ఏజ్లో ఏంటంటే సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. పిల్లలకి నేర్పించడం కూడా ఇంపార్టెంట్. పిల్లలకి
సెక్షువల్గా అసలు ఏంటి, హౌ డస్ దిస్ హ్యాపెన్ అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఒక మదర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఒక ఫాదర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు సన్. మన దగ్గర వాళ్ళు ఓపెన్గా లేకపోతే బయటికి వెళ్ళి రాంగ్ థింగ్స్ నేర్చుకుంటారు. సో ఆ సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి అవైలబుల్గా ఉంది ఇన్ఫర్మేషన్, బోల్డ్ అంది ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా మనం నేర్పిస్తేనే తెలుస్తుంది. దీని తర్వాత పెళ్ళి టైం వస్తుంది. అంటే ఇప్పుడు మనం పిల్లలకి చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు పెళ్ళి చేయాలి అలా అనుకునే టైం వచ్చినప్పుడు ముందుగా వెళ్ళి ప్రీ ప్రెగ్నెన్సీ చెకప్, అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మీ వైరల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. మీ పార్ట్నర్ని అడగడం కూడా ఇంపార్టెంట్, మీరు వైరల్ చెక్ చేయించుకున్నారా అని. ఖచ్చితంగా కదా, యు ఆర్ స్పెండింగ్ యువర్ లైఫ్ టైం విత్ హిమ్. సో మీ వైరల్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదంటారా? ఎస్, అరేంజ్ మ్యారేజెస్లో వెన్ యూ డోంట్ నో దట్ పర్సన్, కొత్త పర్సన్, కలిసి వెళ్ళండి, ఇద్దరు చెకప్ చేయించుకోండి, 100% తెలుసుకోవాలండి. సో దీని తర్వాత మనం పెళ్ళయిన తర్వాత పిల్లల్ని కనాలనుకుంటాం. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఒకసారి వచ్చి మాట్లాడుకొని ఇద్దరు జంటగా రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకళ్ళం ఏం ఆలోచిస్తున్నాం అనేది పక్కన మన పార్ట్నర్గా తనకన్నా తెలియాలి. ఫీమేల్ కూడా అర్థం చేసుకోవాలి మేల్ ఏం ఆలోచిస్తున్నారని. సో ఒక డిస్కషన్ ఇంపార్టెంట్ డాక్టర్ తోటి, ఏది కరెక్ట్ వే ఏది రాంగ్ వే తెలుసుకోవాలి. కొన్ని టెస్ట్లు ఉంటాయి ప్రెగ్నెన్సీ కంటే ముందు మీరు కంట్రోల్లో ఉంచుకోవాల్సినవి. మీ వెయిట్ కంట్రోల్లో ఉండాలి, మీ HbA1c అంటే షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. తెలియని కూడా తెలియదు కొంతమందికి, చిన్నప్పటి నుంచి డయాబెటిక్ ఉంటారు అండ్ వాళ్ళకి ఆ HbA1c ఎక్కువ ఉన్నప్పుడు బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తల ఫామ్ అవ్వకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేస్తారు. అది మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తెలుసుకోవడం కంటే ఎర్లీగా తెలుసుకుంటే దాన్ని నివారించవచ్చు కదా. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ అండి. దెన్ కమ్స్ యువర్ ప్రెగ్నెన్సీ టైం. ప్రెగ్నెన్సీ అంతా అయిపోయిన తర్వాత ఆ టైంలో ఖచ్చితంగా డాక్టర్ని కలుస్తారు, ఎవరమైనా కలవాల్సిందే. దెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కాంట్రసెప్షన్. ఈ బేబీకి నెక్స్ట్ బేబీకి ఒక అంతరం ఉండాలి, అట్లీస్ట్ దట్ గ్యాప్ హ్యాస్ టు బి మెయింటైన్. లేదనంటే మీ పెల్విక్ ఫ్లోర్ ఇబ్బంది పడుతుంది. అది నార్మల్ డెలివరీయే కదా, ఏం కాదులే 1 yearలో ఇంకో బేబీకి అన్నామనంటే అది మజిల్కి మనం ఒక టైం ఇవ్వాలి కోలుకోవడానికి. మజిల్ కోలుకోలేకపోతే హర్నియాస్ ఎలా వస్తాయో ఈ పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్లు అలాగే వస్తాయి, యూరినరీ ప్రాబ్లమ్స్ అలాగే వస్తాయి, యూరిన్ లీక్ అవ్వడాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నార్మల్ డెలివరీలో కూడా. అంటే పెల్విక్ రెస్ట్ ఇంపార్టెంట్. అది కోలుకోవడానికి టైం కావాలి కదా. మీరు ఫీడింగ్ ఇస్తుంటారు, కాల్షియం టాబ్లెట్స్ వేసుకోరు ఫీడింగ్ అప్పుడు. దాని తర్వాత ఆటోమేటిక్గా 1 year వరకు కూడా పాలిస్తాము, 2 years వరకు కూడా పాలిచ్చే వాళ్ళు ఉన్నారు కాల్షియం టాబ్లెట్స్ తీసుకోకుండా. ఆటోమేటిక్గా బాడీలో ఉన్న కాల్షియం అంతా బేబీకి వెళ్ళిపోతుంది. మంచి మదర్లో ఏదైతే మంచి ఉందో అదంతా బేబీకి ఇచ్చేస్తాడు దేవుడు, మిగిలిపెట్టింది మనకు ఉంటుందన్నమాట. సో అందుకనే ఎక్స్ట్రాగా తీసుకోండి అమ్మ బయట నుంచి అని చెప్తాం. ఫుడ్ కూడా చాలా తక్కువ తింటూ ఉంటారు. యూజువల్గా మన హౌస్ హోల్డ్లో మనం తినే ప్రోటీన్కి కార్బోహైడ్రేట్ కంటెంట్కి అసలు పొంతనే ఉండదు. అండ్ గుడ్లు తినడం కొంతమందికి నచ్చదు. అండ్ వేరే వేరే ప్రోటీన్ పౌడర్స్ తీసుకున్నా కూడా అదంతా బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు, రోజు కూడా తీసుకోము. అలా మనం వీక్ అయిపోతూ పోతాం. డెలివరీ అప్పుడు వీక్ అవుతాము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇంకా పిల్లల్ని చూసుకునే స్టేజ్, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇంకా మదర్స్కి వాళ్ళ సమ్మర్ హాలిడేస్లో తప్ప వేరే టైమే దొరకదు. 100% చేయించుకోరు. సో పాప్స్మియర్స్ అనేటివి ఎవ్రీ 3 yearly చేయించుకోండి. 3 yearsలో ఒక్కసారి మీరు వెళ్ళి విజిట్ చేస్తే సరిపోతుంది. బట్ 40 years నుంచి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఇంపార్టెంట్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడం. మీకు ఒకవేళ అర్థం కావట్లేదు అనుకోండి, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి ఎలా చేసుకోవాలి అని. సో వాళ్ళు మీకు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మీరు రెగ్యులర్గా చెక్స్ చేసుకుంటూ ఉండండి. మంత్కి ఒకసారి, స్నానం చేసినప్పుడు ఒకసారి చేసుకోవడం ఇంపార్టెంట్. జస్ట్ నిలబడుకొని కాకుండా వేరే వేరే పొజిషన్స్లో ఎలా చేసుకోవాలి అవన్నీ వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఆర్ యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ కూడా ఉన్నాయండి చూసుకోవడానికి. ఈ ఎగ్జామినేషన్ తర్వాత 40 years నుంచి మామోగ్రామ్స్ అంటాం. మామోగ్రఫీ అంటే ఎక్స్రే ద్వారా బ్రెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూడడం. దీని తర్వాత కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ అలా ఉంటాయండి. అలాంటి వాళ్ళు చాలా ఎర్లీగా చూయించుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ 40sలో మనం పాప్స్మియర్స్, మామోగ్రామ్స్ చెక్లో ఉంచుకోవడం, మనకి ఇయర్లీ ఏమేం చేంజెస్ వస్తున్నాయి, లిపిడ్ ప్రొఫైల్స్ కానీ ఇవన్నీ చూసుకోవడం ఇంపార్టెంట్. పోస్ట్ 50 మాత్రం ఇంకేదైనా యూరినరీ కంప్లైంట్స్ ఉన్నా, లేదు ఈ ప్రొలాప్స్ లాంటివి ఏమన్నా ఉన్నా చెక్ చేయించుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. అందరూ డెలివరీ, ప్రెగ్నెన్సీ అంతవరకే చెప్తారు కానీ డెలివరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ గురించి చాలా తక్కువ వింటాము.
డెలివరీ తర్వాత మదర్‌కి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఓకే. డెలివరీ తర్వాత మేజర్‌గా వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్, ఈ యూరిన్ లీక్ అవ్వడం. కిగిల్స్ ఎక్సర్సైజ్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇప్పుడు మీ పెల్విక్ ఫ్లోర్ డ్యామేజ్ అనేది జరిగి ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఒక డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది ఒక మదర్కి. అంటే మజిల్స్ తట్టుకోలేవు ఆ స్ట్రెయిన్ని అంతనే. ఇప్పుడు మీరు మోసే బరువు కంటే ఇంకొక 6-7 కేజీల బరువు మీరు మోస్తారు ఎక్స్ట్రాగా. సో అదంతా పెల్విక్ ఫ్లోర్ మీద పడుతుంది. మనం లేచి నడిచేటప్పుడు కాళ్ళు ఎలాగో పెల్విక్ ఫ్లోర్ కూడా అలాగే. దీన్ని వీక్నెస్ వల్ల మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కిగిల్స్ ఎక్సర్సైజెస్ ముందు నుంచి చేసుకోవాలి. సో పోస్ట్ డెలివరీ కిగిల్స్ ఎక్సర్సైజ్ అంటే మన ఊపిరి బిగబట్టుకుంటూ కింద ఉన్న భాగాన్ని గట్టిగా పట్టుకోవడం. గట్టిగా పట్టుకొని దాన్ని ఒక 3 seconds అన్న హోల్డ్ చేస్తాము, తర్వాత వదులుతాం అనమాట. సో ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ చేస్తూ దీని టైమింగ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. దీంతో చాలా రిలీఫ్ వస్తుంది అండ్ మదర్కి ఆ పెల్విక్ ఫ్లోర్ అనేది చాలా స్ట్రెంథన్ అవుతుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈటింగ్ రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ 100% మిస్ చేస్తాం మనం. చాలామంది నాన్ వెజ్ తినరు, పిల్లలకి పాలు సరిగ్గా రావంటారు, ఏవేవో రీజన్స్ ఉంటాయి. బట్ పప్పులో అయినా కానీ మీకు ప్రోటీన్ వస్తుంది. సో రోజు కొన్ని గుగ్గులు నానబెట్టుకోవడము, వాటిని తినడము, మేక్ ఇట్ లైక్ అ ప్రాక్టీస్. ఎవ్రీడే మనం ఏదో ఒక థింగ్ అయినా స్ప్రౌట్స్ కానివ్వండి, ఏదో ఒక రకంగా ప్రోటీన్ వెళ్ళనివ్వండి బాడీలోకి. అలాగే కాల్షియం, పాలు ఒక్కటి తాగడం వల్ల కాల్షియం రాదండి. కొంచెం ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకోండి, ఒక కాల్షియం టాబ్లెట్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అలాగే ఖచ్చితంగా మన డెలివరీ అయినప్పుడు బ్లీడింగ్ అయి ఉంటుంది. ఆ బ్లీడింగ్లో మనకి ఎంత బ్లడ్ లాస్ ఉంది అనేది విజిబుల్గా అప్పుడు తెలియకపోవచ్చు. బట్ తర్వాత ఒక హిమోగ్లోబిన్ చెక్ చేయించుకుంటే నిజంగా మనకి ఏమైనా బ్లడ్ లాస్ ఉందా, మీకు వీక్నెస్ అట్లా అనిపిస్తుంది కంటిన్యూస్గా అంటే ఒక బ్లడ్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అండ్ ఒక విటమిన్ డి చేయించుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. విటమిన్ డి లోపం అనేది చాలా కామన్గా చూస్తాం. అట్లనే అనీమియా కూడా చాలా కామన్గా చూస్తాం. అలాంటి వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా బెటర్మెంట్ ఉంటుంది అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చాలా మందికి కూడా మీరు అన్నట్లుగానే ఈ యూరిన్‌లో బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గి వస్తూ ఉంటుంది. ఎప్పుడు హెల్తీగా అనిపించదు యూరిన్ వెళ్ళే ప్లేస్ అనేది. అది ఎందుకు డాక్టర్ గారు? మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెజైనల్ వాషెస్ అనేటివి వచ్చాయండి. అవి ఎక్కువ యూసేజ్ అయిపోయింది. అతిగా యూస్ చేయడం, అతిగా క్లెన్లీనెస్ ఉంచుకోవడం. ఆల్రెడీ మన ఫిజికల్గా బాడీ క్లీన్గానే ఉంటుంది. మనం రోజుకు ఒకసారి స్నానం చేస్తే కూడా మన ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడంతో ఆ క్లెన్లీనెస్ సరిపోతుంది. అడిషనల్గా మీరు కొత్తగా వాషెస్ తీసుకొని ఎవ్రీ టైం మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి దాన్ని యూజ్ చేయడం వల్ల జనరల్గా గ్రోత్ ఉండే రెగ్యులర్ బ్యాక్టీరియా అంటాం, అవన్నీ చచ్చిపోతాయి. అండ్ అతిగా క్లీన్ చేయడం అంటే కొంతమంది లోపల వరకు కూడా క్లీన్ చేస్తారు. దే థింక్ ఇట్ ఈస్ నార్మల్. ఇట్స్ నాట్ నార్మల్ అండి. యూ డోంట్ హ్యావ్ టు క్లీన్. చెవు ఇప్పుడు లోపల వరకు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. నీళ్లు పోసి క్లీన్ చేసుకోవాలా, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఏదన్నా ఉంటే. దేవుడు మన బాడీని అలాగే క్రియేట్ చేశాడు. సో యూ డోంట్ హ్యావ్ టు ఓవర్ డూ. అతిగా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో వాషెస్ వెళ్ళిన ప్రతిసారి, వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి టిష్యూ తోటి డాబ్ చేసుకోండి. లేదు మీరు జస్ట్ ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. హాట్ వాటర్ వాడకండి. కొంతమంది చాలా వేడి నీళ్ళు వాడతారు. దట్ ఈస్ ఆల్సో అ ప్రాబ్లమ్. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఏరియా అండ్ టెంపరేచర్కి ఇట్ విల్ రియాక్ట్. వామ్ వాటర్, ఈవెన్ పిల్లలకి వాష్ చేసేటప్పుడు జస్ట్ వామ్ వాటర్ తోటి వాష్ చేయండి. బికాజ్ ఒక ఏజ్ వరకు మదర్సే వాష్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి వాష్ చేయడం కూడా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అని వదిలేయొద్దు. అలా అని ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూయించుకోండి. చిన్నపిల్లలే కదా, కొన్నిసార్లు స్మెల్ వస్తుంది చిన్నపిల్లలకి వాష్ చేసేటప్పుడు కూడా. దాన్ని కూడా మనం యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మహిళా ఆరోగ్యం గురించి చాలా చక్కగా చెప్పారు. అసలు యూరోగైనకాలజీ అంటే ఏంటి, దాంట్లో ఏం ట్రీట్ చేస్తారు, మహిళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎలాంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఇలాగా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. మీరు చెప్పిన జాగ్రత్తలు అందరూ పాటించి హెల్తీగా ఉండాలని చెప్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీజా గుర్రాల, కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ వెజనల్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. సో నేను ఒక యూరోగైనకాలజిస్ట్గా యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే మూత్రం లీక్ అవ్వడం, దగ్గితే తుమ్మితే మూత్రం పడడం అండ్ అర్జెంటుగా యూరిన్ రావడం లాంటి ప్రాబ్లమ్స్ తోటి, అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఊరికే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ పేగు జారడం అంటే ప్రొలాప్స్ అంటామండి,
ఇలాంటి కంప్లైంట్స్ డీల్ చేస్తాను. అలాగే మెనోపాజల్ ఫీమేల్స్ అంటే మన ముట్లు ఆగిపోయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి అండ్ పోస్ట్ డెలివరీ వచ్చే కంప్లైంట్స్ కూడా డీల్ చేస్తాను. థ్యాంక్ యూ.